వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన ఆలయాలకు వెళ్తాం భక్తితో, స్వామి నీ కరుణతోటి, అమ్మా నీ కరుణతోటి ఇలాగా ఏదో సంపాదించుకుంటున్నాను, ఇలా ఉంది, ఇగో నీకు మొక్కుకున్నాను కదా అని 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో అంత హుండీల్లో వేస్తాం కానుకలు. ఇక నుంచి దయచేసి హుండీల్లో కానుకలు వెయ్యకండి. ఒక్క టెంపుల్లో కూడా కానుకలు వెయ్యొద్దు. అది కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా ఎక్కడా కూడా మీరు కానుకలు వెయ్యవద్దు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే చాలా బాధాకరంగానే ఉంది. ఇది అలవాటైపోయినటువంటి పరిస్థితి. దేవుడు మాన్యాలంటే ఇక దిగమింగడమే అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన ఏమైనా వచ్చి అడుగుతాడా? ఎవడు అడిగేది నిన్ను? అధికారం మన చేతిలో ఉంది, మనకు అంత పవర్ ఉంది, మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఎవడో ఒకరిని అడ్డం పెట్టుకుని కానిచ్చేసేయచ్చని ప్రతి ఒక్కళ్ళు దేవుడు భూముల మీదే పడతారు. దేవుడు మాన్యాలు, దేవుడికి ఉన్నటువంటి ఆభరణాలు, దేవుడికి ఉన్నటువంటి ఆ సొమ్ములు, కానుకలు, భక్తులు వేసేటువంటి అన్నిటి మీద పడతారనడానికి ఒక కేసు. విజయవాడలోని యనమల కుదురు ఆలయ కానుకల్లో చేతివాటం. ఆలయంలో సీసీ కెమెరాలు ఆపేసి మారుతాళాలతో హుండీలు తెరిచారు. కట్టకు 100 బదులు 200 నోట్లు కట్టి మోసం. 2 ఏళ్లుగా వ్యవహారం. ఈవోఏ ఇంటి దొంగ. ప్రధానార్చకుడితో సహా 3 అరెస్టు. దీర్ఘకాలిక సెలవు మీద పరారీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవానీ. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడన్న సామెతను చేసిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా పెనమనూరు మండలం యనమల కుదురు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సంగా నరసింహరావు అనే దాత అభివృద్ధి చేశారు. ఆదాయం పెరుగుతూ ఉండడంతో దేవాదాయ శాఖ కొన్నాళ్ల క్రితం తన పరిధిలోకి తీసుకుంది. ఆదాయం పెరిగే ఆలయాలే దేవాదాయ శాఖకి రావాలి తప్ప ఆదాయం లేనటువంటి ఆలయాలు దేవాదాయ శాఖకి పనికి రావు. అసలు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది పీకి బారేసేయండి, అవసరం లేదు. ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళకి జీతాలు, వాళ్ళకి అసిస్టెంట్లు, మళ్ళీ ఇంకోటి ఆలయానికి ధర్మరక్షణ కమిటీ అనేది, ధర్మకర్తల కమిటీ అనేది ఒకటి పెట్టుకుని మొత్తం అంతా వాళ్లే చేస్తారు. ప్రజల మధ్యలోనే ప్రతి పైసాకి లెక్కలు చెప్పుకునేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇక అంతే తప్ప దేవాదాయ శాఖని పెట్టి ఈవోలు వెళ్ళి వాళ్ళకి జీతాలు, ప్రోటోకాల్స్, మేత అన్నీ చేసి చివరాఖరికి ఏమవుతుందంటే ఇగో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక దాత దాన్ని అభివృద్ధి చేస్తే డబ్బులు అధికంగా వస్తున్నాయని దేవాదాయ శాఖలో కలిపేసుకున్నారు. అప్పటి నుంచి ఈవోలను నియమిస్తోంది. ఆలయానికి ప్రస్తుతం నరసింహరావు చైర్మన్గా, ఈవోగా భవానీ సాగుతున్నారు. ప్రధానాలయంతో పాటు ఇతర ఉపాలయాల వద్ద ఉన్న హుండీల తాళాలన్నీ దేవాదాయ శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. హుండీలు లెక్కించే సమయానికి తాళాలను తీసుకొస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత తాళాలు ఏసీకి అప్పగించాలి. ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్ని ఏసీ వద్దకు పంపి ఈవో భవానీ తాళాలు తెప్పించేవారు. హుండీపై కన్నేసిన భవానీ ఆలయ ప్రధాన అర్చకుడు సాగరు, ఆయన సహాయకుడు పూర్ణ, తాత్కాలిక ఉద్యోగి రోసయ్యతో కలిసి పక్కా ప్లాన్ వేశారు. పోలీసులకు ఆలయ చైర్మన్ నరసింహరావు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి ఆలయంలో లెక్కింపు సమయంలో ఏసీ ఆఫీస్ నుంచి తాళాలు తీసుకొచ్చేటప్పుడే సాగరు, పూర్ణ వాటికి మారు తాళాలను తయారు చేయించారు. హుండీలు తెరిచిన తర్వాత అందులో ఉన్నటువంటి డబ్బులు, కానుకలు పళ్ళాళ్ళలో తీసుకుని ఆలయ ముఖమండపం వద్దకు తీసుకొచ్చి లెక్కించడం ఆనవాయితీ. ప్రతి ఏడాది 3 సార్లు హుండీ ఆలయం లెక్కిస్తారు. కొండకి దిగువన సాగర్ నివాసం ఉంటున్నాడు. ఆలయ తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. అందరూ కలిసి ఆలయ మండపాల చుట్టూ ఉన్న 16 సీసీ కెమెరాలని ఆఫ్ చేసి మారు తాళాలతో కానుకల్ని మాయం చేసేవాళ్ళు. ఇదంతా ఈవో భవానీ కనుసన్నల్లో జరిగేది. అలాగే రోజువారీ వేతనం మీద పనిచేసే రోసయ్య దీనికి సహకరించేవాళ్ళు. హుండీ చోరీలో ఈవో భవానీ మరో దారి. ఆలయ లెక్కల ప్రకారం కట్టకి 100 నోట్లు ఉండాలి. ఈవో మాత్రం కట్టకి 200 నోట్లు పెట్టించినట్టుగా తేలింది. హుండీల్లో నగదును బ్యాంకులో జమ చేస్తారు. ఆ సమయంలో నోట్ల కట్టల్లో అదనంగా పెట్టిన 100 నోట్లను పక్కకి తీసేసుకుని జమ చేసేవాళ్ళు. 2 ఏళ్లలో ఇలా 10 లక్షల విలువైనటువంటి కానుకలు మాయం చేశారు. హుండీలో భక్తులు వేసిన నోట్ల మీద కొన్నింటి మీద మరకలుంటాయి, చిరిగిన నోట్లుంటాయి. వాటిని సాయిల్డ్ నోట్స్ కింద వ్యవహరిస్తారు. వాటిని ఒక గోనె సంచిలో పెట్టుకుని రఘుపతి అనే గుమాస్తా ఇంటికి తీసుకెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సాగర్కి, పూర్ణ, రోసయ్యకి మద్యం దుకాణం దగ్గర ఏదో గొడవ పడ్డాడు. అక్కడి నుంచి హుండీ చోరీ గుట్టు బయటకు వచ్చింది. అక్కడే ఉన్న నరసింహారావు డ్రైవర్ అంతా విని ఓనర్కి చెప్పడం, పోలీసులు రోసయ్యని విచారిస్తే నేరం అంగీకరించడం, పూర్ణ, రోసయ్యని కూడా అరెస్ట్ చేయడం, ఇదంతా అయింది. ఈవో భవానీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోయారు. రామలింగేశ్వర ఆలయానికి ఈవోగా గతంలో కూడా పనిచేశారు. 5 ఏళ్ల పాటు ఇక్కడ ఈవోగా పనిచేసి విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయానికి బదిలీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఈ ఆలయానికి వచ్చారు. ఇది జరిగింది. మనమేమో వెళ్ళి అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటండి, అన్నం ఉడికిందా లేదని చెప్పుకోవడానికి ఒక్క మెతుకు చాలు. ఇక్కడ ప్రభుత్వం తప్పుందా ఇంకోటి అంటే నేను 100% ప్రభుత్వం తప్పు పట్టక్కర్లేదు. కానీ పర్యవేక్షణ కొరవడుతోంది. అసలు ఈ దేవాదాయ శాఖనే
ఇప్పుడేదో రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారని ఆక్షేపించడం, ఆయన విమర్శించడం కాదు ఇది. అసలు ఈ దేవాదాయ శాఖే అవసరం లేదు. వేరే వ్యవస్థలకు లేనటువంటిది కేవలం మన ఆలయాలకు మాత్రమే ఈ వ్యవస్థ. దేనికి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరిని మేపడానికి? దీనికి బడ్జెట్ మళ్ళీ భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోటే. ఎందుకు కావాలి వీళ్ళందరూ? ఈ ఇన్సిడెంట్ అని చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తొస్తుంది. అడవిలో సింహం ఉందిట, చక్కగా అక్కడ ఒక చీమ ఉండేది, ఒక కుందేలు ఉండేది. పోనీ రెండు కలిసికట్టుగా ఉండేవి. అడవి మీద పర్యవేక్షణ, జంతువుల లెక్కలు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ అన్ని లెక్కలు చెప్తూ ఉండేదిట. ఏమో దీనికి పని పెరిగిపోతుందని, అలసిపోతుందనో ఏంటి ఏం జరుగుతోందని చెప్పి పైన ఇంకో నక్కని, అలాగే దాని మీద ఇంకొకళ్ళని వేసుకుంటూ వెళ్ళేసరికి చివరాఖరికి అయ్యా ఇక్కడ పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి మనకి ఇది అవ్వట్లేదు, అందువల్ల ముందు ఆ కుందేళ్ళని పనిలోంచి తీసేయండి అన్నారు. అలాంటి చందం ఉంది ఇక్కడ. అలాంటి చందం ఉంది. వేరే రాష్ట్రాల్లో వేరే ఆలయాలు ఎందుకని చెప్పి గవర్నమెంట్ పరిధిలో లేకుండా ఉన్నాయి, ఎండోమెంట్స్ పరిధిలోకి లేకుండా ఎందుకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాయి పారదర్శకంగా? ఎందుకని? ఇలాంటివి చూసినప్పుడు కోపం రాకూడదు, ఇలాంటివి మాట్లాడాల్సినప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి, విమర్శించకూడదు. మరి ఎవరికి చెప్పాలి ఇవన్నీ? హిందూ ఆలయాల మీద, మనకున్నటువంటి ఆలయాల మీద, చారిత్రకమైనటువంటి ఆలయాల మీద కూడా ఇప్పుడు అనుమానపు నీడలేగా. అంతెందుకు, దేవదేవుడి దగ్గర పోర్ట్లో అక్కడ జరిగినటువంటిది ఏంటి? తిరుమలలో అక్కడ దొంగతనం, ఆ తర్వాత బంగారం కొట్టేశారని అదొచ్చింది. ఎన్నని చెప్పాలి? విజయవాడలో వెండి సింహాలు పోయాయి. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఎవరు చెప్తారు? అందుకే భక్తులు ఎవరు అసలు ఈ హుండీల్లో కానుకలు అనేవి వేయకుండా వెళ్ళేటప్పుడు, చిలుకూరులో ₹1 కూడా వేయరండి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ₹1 కూడా అసలు హుండీ అనేది లేదు అక్కడ. ఒకవేళ భక్తులు ఏమైనా చేయాలి ఇది అనుకుంటే వెళ్ళేటప్పుడు ఏ చక్కెరో ప్రసాదమో తీసుకెళ్తారు చూసారా, అదే అక్కడ పెడితే దాన్నే మొత్తం అందరికీ మళ్ళీ ఇస్తూ ఉంటారు. అలాంటివి చేయడం బెటర్. చిలుకూరు బాలాజీ ఆలయానికి రావట్లేదా? బయట పార్కింగ్ దందాలు ఇవన్నీ వేరు, అది దాన్ని ఏం మాట్లాడక్కర్లేదు. అది ఎక్కడన్నా ఏ లోకల్గానే ఉండేది అది. సో ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏం జరుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మరి మిగతా వాటిలో ఇది జరుగుతుందా లేదా అంటే, ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత అంతకు ముందు పరకామణిలో ఉన్నటువంటిది, లేదంటే వెండి సింహాలకు సంబంధించినటువంటిది అన్నీ తెలుసుకున్న తర్వాత అనేది ఏంటంటే 50-50 ఛాన్సెస్. కానీ మెజారిటీ జరుగుతోంది, దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది కలిగి ఉంటున్నారు. ఇదే మాట మాట్లాడుతున్నారు. అందుకే ఎండోమెంట్ డిపార్ట్మెంటు వద్దు, ఈ ఆలయాలు ప్రభుత్వ పర్యవేక్షణలోను, ఆ అధికారుల పర్యవేక్షణలోనూ వద్దు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆలయాలు, ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి ప్రజలు, భక్తులు వాళ్ళే దాన్ని మెయింటైన్ చేసుకుంటారు. వచ్చే వాళ్ళకి దర్శనాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తారు. కానుకలను తీసుకెళ్ళి లెక్కించి బ్యాంకులో వేసి చేసి ఏమీ చేయక్కర్లేదు అధికారులు. వీళ్ళందరి వల్ల డబ్బు దండగ తప్పితే, దేవుడు మాన్యాలకి మొత్తం ఎగనామం తప్పితే ఇంకటి ఏది కనిపించట్లేదు. ఇది చాలా బాధాకరంగా చెప్తున్నటువంటి విషయం. ఇక దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.